న్యాయశాస్త్రం పట్టా చేతబట్టుకుని న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన కొత్త వకీలుకు వృత్తిగత జీవితం కాస్త గందరగోళంగానే కనిపిస్తుంది. ఏదో ఒక సీనియర్ న్యాయవాది వద్ద వారు జూనియర్గా చేరాలి. కొన్ని సంవత్సరాలు పైసా సంపాదన లేకుండా వృత్తిలో అనుభవం గడించాలి. తర్వాత తాను సొంతంగా కేసులు వాదించే స్థాయికి చేరుకోవాలి. కేసులు గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే ఆ లాయర్ దశ తిరుగుతుంది. చేతినిండా కేసులతో అప్పుడే క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోతారు. అప్పటి వరకు కొత్తగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన యువ న్యాయవాదులకు వృత్తిగత జీవితం విషమ పరీక్షలాగే ఉంటుంది. న్యాయ కళాశాలల్లో చదివే చదువు వేరు, న్యాయస్థానాల్లో అడుగు పెట్టాక చదవాల్సింది, నేర్చుకోవాల్సిందే చాలా వేరుగా ఉంటాయి. కేసు ఫైల్ చేయడం మొదలు రిట్ పిటిషన్ రూపొందించడం, వకాల్తా వేయడం ఇలా ఎన్నో మెళకువలు నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవాలి. వాటిని కొనాలంటే వేలకు వేలు ఖర్చవుతుంది. కొత్తగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టే యువ న్యాయవాదులకు ఇవన్నీ ఎంతో భారమైనవి. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యువ న్యాయవాదులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. వైఎస్ఆర్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద యువ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల పింఛన్ ఇస్తోంది. వైఎస్ఆర్ లా నేస్తం అంటే ఏమిటి? ఈ పింఛన్ పొందడానికి అర్హతలు ఏమిటి? ఎంపిక ఎలా చేస్తారు? ఇంకేమైనా రాష్ట్రాలు ఈ తరహా పథకం అమలు చేస్తున్నాయా? తదితర అంశాలను పూర్తిగా తెలుసుకుందాం. న్యాయశాస్త్రం పట్టా చేత పట్టుకుని న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 రూపాయల పింఛనిచ్చి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పథకమే ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో తన పార్టీ మేనిఫెస్టోలో జూనియర్ న్యాయవాదులకు మొదటి 3 సంవత్సరాలు ప్రతి నెల 5,000 పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2019 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పట్నుంచి గత 3 సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గత 3 ఏళ్లలో ఈ పథకం కింద 4,248 మంది న్యాయవాదుల ఖాతాల్లోకి 35.40 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కూడా 2,011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాలోకి పింఛను జమ చేశారు. అర్హతలు ఏమిటి? అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల జాబితాలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి. 2016 సంవత్సరం తర్వాత న్యాయశాస్త్ర పట్టభద్రులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అభ్యర్థి తప్పనిసరిగా 15 ఏళ్ల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తుండాలి. తన దగ్గర ఆ జూనియర్ న్యాయవాది పనిచేస్తున్నారని తెలియజేస్తూ ఆ సీనియర్ న్యాయవాది అటెస్ట్ చేసిన అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. బార్ కౌన్సిల్లో జూనియర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న 2 ఏళ్లలోపు బార్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణుడై ఉండాలి. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేస్తుండగా తాను ఏదైనా ఉద్యోగంలో చేరినా లేదా న్యాయవాద వృత్తిని వదిలేసినా ఆ విషయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తానని రాతపూర్వక హామీ ఇవ్వాలి. అభ్యర్థి ఆధార్ కార్డు పొందుపరచాలి. ఎవరు అనర్హులు? 4 వీలర్ అంటే కార్లు కలిగి ఉన్నవారు పథకానికి అర్హులు కాదు. జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని వాళ్లు అనర్హులు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకుని ఉండి వాస్తవంగా న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేయకుండా ఇతరత్ర ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నవారు అనర్హులు. కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా అంటే ఇవ్వరు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పింఛను సదుపాయం కల్పిస్తారు. కుటుంబం అంటే ఎలా పరిగణిస్తారు అంటే భార్య, భర్త, వారి పిల్లలు, వారిలో అర్హులైన ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారు. ఈ పథకానికి వయోపరిమితి 35 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకం వర్తించదు. జూనియర్ న్యాయవాదికి తాను న్యాయవాద వృత్తిలో చేరిన మొదటి 3 సంవత్సరాల వరకు ఈ పింఛను ఇస్తారు. 35 సంవత్సరాల వయసులోపు వారికి కూడా ఇస్తారు. ఒకసారి వారికి 35 సంవత్సరాల వయసు దాటితే పథకం ఆగిపోతుంది. ఈ పథకానికి ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాకే నేరుగా ఈ పింఛను డబ్బులు పంపుతారు. మొత్తం ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే నడుస్తుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఈ ప్రగతి విభాగం ఒక ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తోంది. దీనిలోనే అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తును పూరించి అడిగిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. http://ysrlawnestham.ap.gov.in లింకుకు వెళ్లి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. న్యాయశాస్త్ర పట్టా, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, 10వ తరగతి సర్టిఫికెట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ సర్టిఫికెట్, సీనియర్ అడ్వకేట్ అటెస్ట్ చేసిన అఫిడవిట్, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి డాక్యుమెంట్లు పొందుపరచాలి. ఒకసారి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే అభ్యర్థి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్కు ప్రత్యేక ఐడి నెంబర్ ఇస్తూ సందేశం వస్తుంది. వెబ్ పోర్టల్లో అభ్యర్థి లాగిన్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు.
దీని ద్వారా పోర్టల్కు వెళ్లి దరఖాస్తు తాజా స్థితిని తెలుసుకోవచ్చు. ప్రతి 3 నెలలకొకసారి ఆన్లైన్లో కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. కాబట్టి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఆ ఇబ్బంది ఉండదు. జూనియర్ న్యాయవాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ లా నేస్తం పథకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడి తాజా జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 3,000 రూపాయల పింఛనిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ తరహా పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కొత్త న్యాయవాదులకు ఈ పథకంతో చాలా మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు చెప్పారు. కొత్తగా వృత్తిలోకి ప్రవేశించిన న్యాయవాదులకు ఆరంభంలో ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లా నేస్తం పింఛను ఎంతో ఉపకరిస్తుంది. తొలి 3 ఏళ్ల వరకు ఈ పథకం వర్తింపజేయడంతో వారు వృత్తిలో నిలదొక్కునేందుకు తోడ్పడినట్లవుతుంది. ఇలా లబ్ధి పొందిన జూనియర్ న్యాయవాదులను నేను చాలా మందిని చూశాను అని ఆయనన్నారు.